ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను టక్కా టక్కమని బా, ఆన్సర్స్ ఇది ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలని ఆ స్టడీస్ వదిలేస్తే ఇక్కడ కూడా అదే మరి ఏం పర్లేదు. ఫస్ట్ నిఖిల్ గారికి అడుగుతున్నా మిడ్ నైట్ లో నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు? ఈ రాంగ్ పర్సన్ ని రాంగ్ క్వశ్చన్ అడిగారు మీరు. నాకు నిద్ర మిడ్ నైట్ నేను ఇప్పుడు లేవను కూడా కూడా లేవను. ఇప్పుడు కూడా ఇంత లైట్స్ ఆన్ ఉంది, ఇంత ఇది ఇంత పీపుల్ ఉన్నారు కదా, ఒక 2 మినిట్స్ ఇలా వదిలేస్తే చాలు. మనం అందరు ఒకసారి ఇలా బయటకు వెళ్ళి ఇలా రాగానే గోరకతో నిద్రపోతూ ఉంటాడు. అయ్యో You know, లిటరలీ అండ్ అంటే సెట్ లో ద వే హీ స్లీప్స్, ఇలా మేము పడుకున్నప్పుడు కాల్ మీద ఇలా పడుకున్నప్పుడు ఇలా నేను ఇలాగే పెట్టుకుంటాం కదా, నిద్రపోతా, ఇలా ఈ పొజిషన్ లో నిద్రపోతే ఇలాగే నైట్ ఉంటా. నుంచి పొద్దున వరకు వదిలిన కాళ్ళు అలాగే ఉంటాయి. మరి ఈయన మాత్రం నిద్రపోతూనే ఉంటాడు ఇలా. అంటే అప్పట్లో ఆ కాలు కూడా ఋషులు కింద పడిపో- ఒక పొజిషన్ లో మెడిటేషన్ చేస్తారు కదా, అది అలా బ్లడ్ లో వచ్చేసిందండి. రిషి అంటారు, రిషి. అంటే ఐ లవ్ స్లీపింగ్. అంటే ఏ ప్లేస్ పక్కన Love sleeping. జనరేటర్ ఉంది కదా, యూనో జనరేటర్ సౌండ్ ఉంటాయి కదా, ఆ హీటర్ పట్టించుకొని నేను నెమ్మది పడుకుంటే కావ్య గారు ఇఫ్ ఇన్ కేస్ మిడ్ నైట్ లో మీకు నిద్ర పట్టకపోతే నిద్ర వచ్చే వరకు అక్కడ ఇంటి దూల ఆడుతుంటది. ఇంకేం చేస్తుంది దానికి భయం. లైట్ ఆఫ్ అయిపోతే భయం, లైట్ ఆన్ తో పడుకుంటది ఒక్కొక్కసారి భయంతో. అయ్యో Shut up. ఎస్ ఓకే డన్. మీ ఇద్దరిలో బెస్ట్ లుకింగ్ ఎవరు? హ్యాండ్సమ్ బ్యూటీ ఎందుకు అంత డౌట్స్ అడుగుతున్నావు? అమ్మాయిల గురించి అమ్మాయిదే వేరే విధానం. అంటే మీ అన్ని ఇద్దరిలో చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు బాగుంటారని మీ ఒపీనియన్. తనా మీరా? నేనే అందుకే మూడో సీరియల్ చేస్తున్నా. సీరియల్ చేస్తే ఇది చెప్పిన అబద్ధం. ఎందుకో చెప్పనా, ఒక షోలో అతను ఏం చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ కావ్య ఇంత అద్దగత్తిని ఎవరు వద్దారంటారండి. మరి అక్కడ అడగకుండానే చెప్పారు ఇక్కడ వితౌట్ మేకప్, అది విత్ మేకప్ అండి. దానికి డబ్బులు ఇచ్చారు, దీని ఫ్రీ పేమెంట్. ఇది ఒరిజినల్ గా చెప్తాం కానీ డబ్బులు ఇచ్చినందుకు అక్కడ చెప్తాం. ఎవరైనా నమ్ముతారు honestly. నిజంగా? నిజం చెప్పు పోనీ, ఇప్పుడైనా నిజం చెప్పు. షీఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్రెయినీ. సరే ఏదైనా బ్యూటీ అడిగాం, బ్రెయిన్ మనకి సంబంధం లేదు. బ్యూటీ వితౌట్ బ్రెయిన్స్. ఎస్ మనకి అంతే. అనుకున్న ఆన్సర్ వచ్చేసింది ఆఫ్ కోర్స్. సో ఇద్దరిలో బిగ్గెస్ట్ గాసిప్ ఎవరు? నేనే. మీరే గాసిప్ చెప్తారా? షీ కేర్స్ అబౌట్ ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్ ఎల్స్ దెన్ హర్స్. తనకి ఏం ప్రాబ్లం వచ్చింది దాన్ని పట్టించుకో. ఆవిడ అలా చేసింది, ఈడు ఇలా చేసాడు, ఆడ అట్టెళ్ళాడు, ఈడు ఇటు తిన్నాడు. నాకెందుకు చెప్తావు పోయి? లెట్ మీ ప్రశాంతంగా నన్ను వదిలే. నాకు మళ్ళీ అదొక భయం. తెలుసా? ఈడితో చెప్పేస్తానా, ఈడు నోటు జారి అందరితో చెప్పేస్తాడు ఎప్పుడైనా ఒకసారి. నాకు అది కన్ఫర్మ్ గా తెలుసు. The way I tell is మళ్ళీ like funny. నేను తినతో గాసిప్ చేసి ఎవరి గురించి గాసిప్ చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేసావని నేనే చెప్పేస్తాను. ఇన్ కేస్ వేరే వాళ్ళ నుంచి తెలిసినా నాకే ఆల్రెడీ అమ్మాయి చెప్పేసింది, ఇంకా నీ దగ్గర ఇంకేం చెప్తుంది అన్నట్టు నేనే వెళ్ళి చెప్పేస్తా. ఎస్ వర్స్ట్ హ్యాంగ్ ఓవర్ ఎవరు ఇద్దరిలో? She enjoys my company. I don't enjoy hers. So she's the worst hangover person. అయ్యయ్యో ఇద్దరిలో మనీ సేవింగ్ ఎవరు? మీ వెరీ గుడ్ గర్ల్. నువ్వు కదా. మీ అన్న డ్రెస్ అంటే వెరీ గుడ్ గర్ల్ అని అంత అందుకే. నెక్స్ట్ క్వశ్చన్ గెలుపు లాగ్ ఎందుకులే. ఇద్దరిలో డ్రెస్ సెన్స్ ఎవరికి ఉంది? సమ్ టైమ్స్ నాన్నకి అగ్రీ? ఈ రోజు చెప్పు, ఈ రోజు చెప్పు పోనీ. లేదు, నేను బాగానే రెడీ అయ్యా. అది నీకు అనిపించింది. పోన్లే చెప్పండి. బాగా కుక్ ఎవరు చేస్తారు? అంటే ఏంటి బాగా చేస్తారు? నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలా? వెజ్ లో చెప్పొచ్చు, నాన్ వెజ్ లో చెప్పొచ్చు. నీకేం Veg కావాలి? లో- నాకు బిర్యానీ, కబాబ్, చిల్లీ చికెన్. నేను నాన్ వెజ్ ట్రై Fried చేయలేదు, rice, వెజ్ fried అయితే rice. చాలా బాగా. నాకు చపాతీ రోటీ ఆ రౌండ్ రాదు కానీ ఒక్కొక్క మ్యాప్ తీస్తా. సో టేస్టీగా ఉంటది కానీ ఒక్కొక్క అంటే అలాగే చదువుకోవచ్చు కదా ఫుడ్ తో. అబ్బా, ఎస్ లైఫ్ లో 5 థింగ్స్ లేకుండా నేను బ్రతకలేను అంటే ఆ 5 థింగ్స్ ఏంటి? ఫుడ్, నిద్ర, అది ఆఫ్ కోర్స్ అంటే రోమింగ్, అండ్ నా షూస్, గాగుల్స్ అండ్ వాచెస్. అవన్నీ ఒకటే కేటగిరీలో వస్తాయి. ఒకటైంది, ఇంకా 2 ఉన్నాయి. అయితే మ్మ్. ఫుడ్, నిద్ర, యాక్సెసరీస్. ఓకే, యా. ఫ్యామిలీ ఫస్ట్. 5 యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యామిలీ. కవరింగ్ లేదు, ఫస్ట్ ఫ్యామిలీ కదా వస్తుంది. 5 ఇంపార్టెంట్ థింగ్స్. బ్రతకలేను అన్నప్పుడే Traveling. ఫ్యామిలీనే వస్తుంది మైండ్ కి. సీయింగ్ ప్లేసెస్ అండ్ పీపుల్. అంటే సీ సీయింగ్
ప్లేసెస్ పీపుల్ అంటే వాళ్ళతో మింగల్ వాండరింగ్ అవి లేకుండా బ్రతకలేరు. సో నాకు 5 things అంటే మెయిన్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ, ఫోన్, కార్డ్స్, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అది ఉంటాయి కదా. మేము ఎక్కడైనా వాండరింగ్, నేను రోమింగ్ అంటే ఇంకా తను మనీ లేకుండా బ్రతకలేదు. నెవర్ యూస్ కార్డ్స్ అబ్బా, నేను చెప్తాను కదా. ఐ హావ్ నెవర్ సీన్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఫోన్ పే ఎక్కువ వాడుతున్నా అంతే. దానికి ముందు కూడా అదే వాడేవాడు. అంటే అది అప్పుడు మనం మనీ అని చెప్పొచ్చు. ఆన్లైన్ మనీ ఆఫ్ కోర్స్ మెయిన్ థింగ్. ఇంకా మష్రూమ్ ఫుడ్ చెప్పు, మష్రూమ్ చెప్పు. మెయిన్ మష్రూమ్ అన్ని వెజ్ ఫుడ్. ఇంకొకటి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకొకటి అసలు నువ్వు కలలు కూడా నేను నీ గురించే చెప్పా. నెక్స్ట్ అతనికి ఒక మంచి క్వశ్చన్, మీకు ఇష్టమైన క్వశ్చన్. అంటే ఇంకా ఇంకేం పర్ఫ్యూమ్ కావ్యలో మీకు బాగా నచ్చిన బెస్ట్ 3 క్వాలిటీస్. 3 అది ఎక్కువ అయిపోయింది, ఒకటి చెప్తా. ఓన్లీ 3. తంది ఒకటి నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఫన్నీగా తను ఆడుకున్నా, షీల్ టేక్ ద ఫనీ థింగ్ యాజ్ ఫన్నీ అండ్ సీరియస్ గానే తీసుకుంటది. అది నాకు చాలా ఇష్టం. అవునా? చెప్పాలా వద్దా? నువ్వే డమ్ చేసుకుంటున్నావు నేను కెమెరా. సో అదొకటి. సెకండ్ ఏంటంటే షీఈస్ మెచ్యూర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు టాకింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే షీల్ మాట్లాడుతూనే తన లిమిట్స్ చెప్పేస్తుంది. నీ లిమిట్స్ ఎంత, నా లిమిట్స్ ఎంత మాట్లాడుతూ షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ బార్డర్. అండ్ మూడోది ఏంటంటే షీ హ్యాస్ ఎ గుడ్ టేస్ట్ దట్ షీ సెలెక్టెడ్ మీ యాజ్ ఎ ఫ్రెండ్. సో నా లాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసే ఒక టేస్ట్ ఉంది. మీరు 3 కూడా క్వాలిటీస్ చెప్పారు. తన పర్సనాలిటీలో మీకు ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నా. ఐస్ ఆబ్వియస్లీ. అంటే అందుకే సైట్ వచ్చింది అనుకుంటా. నాకు సైట్ పోయింది ఇప్పుడు. ఉన్న సైట్ పోయింది ఇప్పుడు. బూత్ కన్నడేసుకు వచ్చేవాడు వీడు. కావ్య గారు, నిఖిల్ గారిలో మీకు నచ్చిన 300 చెప్తుంది. 3 ఎంత రెడీ చెప్పమ్మా పోనీ 3. సో హిస్ హైట్ ఫస్ట్ థింగ్. అవును, మీరు ఎక్కడ చూసినా మా టీవీ అక్కడ షోలో అదే చూసా, ఈ టీవీ షోలో అదే చూసా. హైట్ తక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది, కళ్ళు పట్టి. లేదు అంటే మేబీ నాకే అలా ఉంది అనుకుంటా. బికాజ్ ఐ వర్క్డ్ విత్ లైక్ నాట్ అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న హీరోస్ తో యాక్ట్ చేసి. నిజం చెప్పాలంటే నాతో కాకుండా ఇంకెవరితో చేసినా తను హీల్ చేసుకోకూడదు అంతే. సో ఆల్మోస్ట్ నా వల్ల తనకి మళ్ళీ రిటర్న్ వచ్చింది. నా హైటే ఉండేవాళ్ళు. సో నాకు ఒట్టు కూడా ఉండేవాళ్ళు. నిజం చెప్పుకోండి, ఇంకా దాని వల్ల నాకు అలా అనిపిస్తుందేమో. హిజ్ హైట్ ఫస్ట్ థింగ్. ఇంకా హిజ్ స్మైల్. అంటే నవ్వినప్పుడే క్యూట్ గా కనిపిస్తాడు అంతే. అందుకని నువ్వు ఎలా అనుకుంటే అలా. ఓకే. ఇంకొకటి లైక్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కేరింగ్. ఎవరని తెలియకుండా కూడా అంటే ఒక్కసారి ఇలా చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే లేదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా వెళ్ళి చేస్తారు. సో ఆ క్వాలిటీ నాకు.